హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏమంటున్నావుగా? ఏం చేద్దాం బేబీ, ఈ మధ్య ఆన్లైన్ లో ఏదో ఆదివాసి హెయిర్ ఆయిల్ అంటే వాడినా. అది వాడినప్పటి నుంచి జుట్టు అసలు ఊడిపోతుంది బేబీ. ఊడిపోతానే ఉంది. చాలా ఊడిపోతుంది. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నావు? అది నేను 2 months నుంచి వాడుతున్నా. 2 months నుంచి వాడుతున్నా కూడా. చూపించాలా? చూడు బేబీ, ఇవి 2 యూజ్ చేసిన. 2 బాటిల్ యూజ్ చేసినావా? అస్సలకి రిజల్ట్ అనేది లేదు. ఇట్లా పట్టుకుంటే ఊడిపోతాను జుట్టు. అయ్యో తిక్కమ్మా, ఇవన్నీ పక్కన పడే. నీకు మంచిది హెయిర్ ఆయిల్ అనేది చూపిస్తాను. కూర్చో చెప్తా. ఎక్కడ తెలుసా? ఎక్కడ? వినీలా ఆదివాసి హెయిర్ ఆయిల్ అని ఉంటుంది. ఇక్కడ మేడా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే ఉంటుంది. అది వాడు, నేను కూడా వాడినా రీసెంట్ గా. చాలా అంటే చాలా బాగుంది. నీకు ఒకవేళ అది వాడినావు అనుకో, పని చేయలేదు అనుకో, రిటర్న్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరో నువ్వు ఆన్లైన్ లో తీసుకున్నావు కదా, నీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుందా? అసలుకి లేదు. మళ్ళీ ఇక్కడ నీకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. చూపిస్తా పద. ఇదే చూడు, వినీలా ఆయిల్. అన్నా నమస్తే. బాగున్నా, మీరు బాగున్నారా? మా ఫ్రెండ్ అన్న వచ్చింది, హెయిర్ ఆయిల్ కావాలని చెప్పింటే వేరే ఆన్లైన్ లో యూస్ చేస్తా అంటే అది ఎక్కువ లాస్ అయిపోతుంది. లోకల్ షాప్ పెట్టుకొని ఇంత గ్యారంటీ పెట్టుకొని మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులే రిటర్న్ ఇస్తామని షాప్ వదిలిపెట్టి ఆన్లైన్ లో తీసుకొని డూప్లికేట్ తీసుకొని ఎండగాలు వచ్చి జుట్టు రాలేదు నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు, చుండు నివారణకు, మైగ్రేన్ హెడ్ఏక్ కు, అంతేకాకుండా ఇప్పుడు 40 ఏళ్ళ లోపల ఉంటే వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది. అంత గ్యారంటీతో ఒకవేళ మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులే రిటర్న్ ఇస్తామనే గ్యారంటీ వాళ్ళతో తీసుకోకుండా, బిల్ ప్రూఫ్ కూడా ట్యాక్స్ బిల్ ఇస్తాను. ఇంత వాళ్ళతో ఒరిజినల్ లో తీసుకోకుండా డూప్లికేట్ల ద్వారా ఆన్లైన్ లో తీసుకుని దయచేసి మోసపోవద్దు. ప్రూఫ్ ఇస్తావా అని అడిగి మాత్రమే కొనండి. ఇది 5 ఏళ్ల పిల్లల నుంచి 75 ఏళ్ల ముసలి దాకా ఎవరైనా వాడచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. దీనికి జిఎంపీ సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. పక్కాగా ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి మీ జుట్టు సమస్యలే కాకుండా తల సమస్యలు కూడా, నొప్పి సమస్యలు కూడా పోగొట్టుకోండి. మా దగ్గర ఇస్తున్నాం. అట్లా వాళ్ళని ఆదరించకుండా మీరు మోసగాలతో దగ్గర తీసుకొని దయచేసి మోసపోవద్దు.